హాయ్ హలో నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అండి. నేను మార్నింగ్ వెజ్ పలావ్ చేస్తున్నాను, మీల్ మేకర్ వేసి. సరే మా పాప బాక్స్కి చేస్తున్నాను అనమాట, లంచ్కి. సరే వీడియో తీద్దామని స్టార్ట్ చేశాను. ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇంతే ఇంగ్రీడియంట్స్: క్యారెట్, ఆనియన్, టమాటో, చిల్లీస్, పచ్చి బఠానీ ఫ్రోజన్ ఉన్నాయి నా దగ్గర, పుదీనా, బాస్మతి రైస్ 2 గ్లాస్, మీల్ మేకర్ బాయిల్డ్ వాటర్లో వేసి ఉంచాను, కర్డ్, హోల్ గరం మసాలా. అంతే, సింపుల్గా చేసుకోవడమే. నేను సింపుల్గా కుక్కర్లో చేసేస్తున్నాను, తొందరగా అయిపోతుంది. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్. మొత్తం నెయ్యిలో చేస్తే ఏంటంటే చలికాలం కదండి, అంత ఫ్రీజ్ అయిపోతుంది. అందుకే హాఫ్ అండ్ హాఫ్ వేస్తున్నాను అనమాట. హోల్ గరం మసాలా, జీరా, పట్టా, లవంగ, ఇలాచీ, బిర్యానీ ఆకు, 4 మిరియాలు, అంతే. ఆనియన్, చిల్లీ, క్యారెట్, వేసి ఫ్రై చేద్దాం. ఆనియన్ వేగిపోయాయి. ఇప్పుడు పుదీనా, ఫ్రోజన్ బఠానీ, మీల్ మేకర్ కూడా వేసి సాటే చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేగిపోయాయి. ఇప్పుడు టమాటో, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము. జస్ట్ కారం లైట్గా వేసుకోండి, ఎక్కువ కారం అయిపోద్ది మళ్ళీ. ఉప్పు ఈ మసాలాకు సరిపడానే వేసుకోండి. ఇప్పుడు తర్వాత మళ్ళీ వేసుకుందాం. మళ్ళీ మీల్ మేకర్ మొత్తం సాల్టీ అయిపోతాయి. మసాలా అంతా మీల్ మేకర్కి పట్టేసింది. ఇప్పుడు పెరుగు వేసి హైలో పెట్టేద్దాము. నా పెరుగు కొంచెం వాటరీగా ఉంది. గడ్డ పెరుగు అయితే నార్మల్గా పెంచుకోవచ్చు. ఇది వాటరీగా ఉంది కాబట్టి హైలో చేసేస్తాను. చాలా టేస్టీ ఉంటుందండి. ఏ కూర అక్కర్లేదు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా దగ్గరకు వచ్చేసండి. ఇప్పుడు 2 గ్లాస్ రైస్కి 1.5 లీటర్, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. వాటర్ మరగనిద్దాము.
మరిగేటప్పుడు సాల్ట్ అది చెక్ చేసుకోండి. మనం ఇందాక కొంచెం వేసాం కదా, మరిగేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అవుతుంది. హాఫ్ నిమ్మకాయ, రైస్ వేసేసి కుక్కర్ మూత పెట్టేద్దాం. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. టేస్టీ మీల్ మేకర్ పులావ్ రెడీ. మంచి రాయితాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.